శ్రీనివాస్ గారిని స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది కాబట్టి దీన్ని ఏదో మనము ఒక గొప్ప ఫంక్షన్గా చేసుకోవడం కన్నా వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని యువత ఎప్పుడైతే మేల్కొంటుందో ఆ రోజే ప్రపంచము మారుతుంది. యువత అనుకుంటే ప్రపంచాన్ని మార్చగలుగుతుందని చెప్పి దృఢంగా నమ్ముతున్నాను. ఇవాళ ఇక్కడ చదివి ఇతర దేశాలకు పోయి సేవ చేయడం కన్నా మనకున్నటువంటి టాలెంట్ను మన దేశంలోనే ఉపయోగించినట్లయితే భారతదేశం ఇంకా ముందుకెళ్తుందని చెప్పి ప్రగాఢ విశ్వసిస్తున్నాను. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వ భాగస్వామ్యంతోనే దేశం ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ యువత అనుకుంటే ఎటువంటిదైనా సాధించగలదు. మనకున్నటువంటి టెక్నాలజీ కానీ మనకున్నటువంటి సైన్స్ కానీ ఎంతో అద్భుతంగా ఉంది. వాటిని ఉపయోగించుకోవడంలో ఒక వంతు వెనుకబడి ఉన్నాం. మీరు అనుకుంటే వాటిని అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళి ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే గొప్ప దేశంగా నిలబెడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ డి మస్తానమ్మ, IIIT ఒంగోలు డీన్, టు గివ్ ఎ మోటివేషనల్ స్పీచ్. 75 సంవత్సరాల స్వాతంత్ర పోరాటంలో స్వేచ్ఛా వాయువులను పీల్చుకొని ఈరోజు మనము భారతీయులుగా, స్వతంత్ర భారతీయులుగా ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను చాలా ఘనంగా జరుపుకుంటూ ఉన్నాము. స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు, పిల్లలు, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి కావాలి అని చెప్పారు. ఎందుకు స్వాతంత్ర సంగ్రామంలో స్వాతంత్రోద్యమం కోసం పోరాడిన ఎంతో మంది స్వాతంత్ర యోధులు ఉన్నప్పుడు ముందుగా నేను ఎందుకు స్వామి వివేకానంద గారిని గురించి చెప్పవలసి వచ్చింది అంటే, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, అలాగే భారతదేశ ఖ్యాతిని ఖండాంతరాలలో వెలుగెత్తి చాటినటువంటి ఒక గొప్ప భారతీయుడు, ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు స్వామి వివేకానంద. అంటే మన యొక్క దేశంలో ఉన్నటువంటి యువత, దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులన్నింటినీ, తర్వాత అన్ని ప్రకృతి వనరులన్నింటినీ మనం వినియోగించుకున్నప్పుడు మన యొక్క శక్తి సామర్థ్యాలు, మన యొక్క ఐక్యత, ఇవన్నీ కూడా మన మేధస్సు, మన నైపుణ్యాలు అన్నీ కూడా ఆ దేశానికి మాత్రమే వినియోగించబడాలి అని నేను మీకు చెబుతున్నాను పిల్లలు. Now I call Veera and Shiva team dance. I request Veera and Shiva to come on to the dance.
Now I call Srihari Rao Garu, IMA, Indian Medical Association ex-chairman, to give a message to you all. ఈ కార్యక్రమాన్ని ఈరోజు నాటి యోధుల పోరాటం నేటి యువతకు ఆదర్శం అని చెప్పని ఈ స్వాతంత్ర టీవీ వారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ ఇంజనీరింగ్ కాలేజ్ వారు అదేవిధంగా మీ అందరూ కూడా ఈరోజు ఎందుకంటే యువత ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత 15-20 రోజులుగా మన రాష్ట్రంలో అయితేను దేశంలో అయితేను చాలా ఆనందోత్సవాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కానీ నేను అనుకుంటున్నాను ఎక్కడ అవకాశం రాలేదే పాల్గొనేదానికి, మనం కూడా పాల్గొని చేయాలి, ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పని ఉద్దేశంతో ఉంటే ఈరోజు ఈ అవకాశం ఇవ్వటం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది మహనీయులు దశాబ్దాలుగా పోరాడి దేశ స్వాతంత్ర్యం కోసం వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని వారు మనకు స్వేచ్ఛను స్వాతంత్ర్యాన్ని బతికేటువంటి హక్కును కల్పించారు. అటువంటి వారిని మనం ఒక్కసారి స్మరించుకుందాం. ఈ స్వతంత్ర టీవీ ద్వారా ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మన స్వాతంత్రాన్ని పెద్దలు చేసినటువంటి కష్టాలని తెలుసుకునే విధంగా మీరు మీ భాగస్వామి ఇప్పుడు మనం చేయాల్సింది ఒక జెండాని మన ఇంటి మీద ఎగరేయటమే. సో ఇది పాటిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వతంత్ర టీవీ వారికి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీహరి గారు. ఆనాటి పోరాట యోధుల విషయాల్ని చాలా మటుకు మరొకసారి మీ మాటలతో గుర్తు చేసినందుకు మరొక గెస్ట్ ని స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ పోలక అశోక్ కుమార్ గారు. మీకందరికీ మన వెంకటేశ్వర స్వామి ప్రతినిధిగా నా ఆశీస్సులు అందజేస్తూ ఇక్కడ వేదిక ఉన్నటువంటి పెద్దలు మీకు మంచి సందేశాన్ని ఇచ్చారు. మీరు విన్నారో వినలేదో నాకు తెలియదు, కానీ వారి సందేశం మాత్రము చాలా స్ఫూర్తికరమైనటువంటి సందేశం. ఈరోజు స్వతంత్ర టీవీ ఛానల్ వాళ్ళు 75 ఏళ్ళ ఏదైతే ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ అని మన దేశంలో మన దేశ ప్రధాని పిలుపు మేరకు దేశమంతా 75వ మహోత్సవం జరుపుతున్నామో, ఈ సందర్భంగా మీ కాలేజీలో మిమ్మల్ని అందరినీ చూసే భాగ్యం కల్పించి మీకు 4 మాటలు చెప్పడానికి ఇక్కడ ఆహ్వానించినటువంటి స్వతంత్ర టీవీ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎక్కడైనా కానీ మన భారతదేశ సంస్కృతిని తప్పుపట్టే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మనము స్వేచ్ఛా స్వతంత్రం, మన ఇండియాలో ఉన్నంత స్వేచ్ఛా స్వతంత్రం ప్రపంచంలో ఎక్కడా ఉండదు. మీకు ఇలాంటి మంచి దేశంలో, మంచి వనరులున్న దేశంలో ఎక్కడ చూసినా మనకు సముద్రాల చుట్టుపక్కల, ఎక్కడ చూసినా అడవులు, ఖనిజాలు, ప్రకృతి మనకు ఈ ప్రపంచంలో ఏ దేశం లేనటువంటి ప్రకృతి మన భారతదేశంలో ఉంది. అందున మనమున్నటువంటి ఈ ప్రాంతం చిత్తూరు జిల్లాలో అయితే మన వెంకన్న స్వామి ఈ దేశంలో ఏ మూలకెళ్ళినా వెంకటేశ్వర స్వామి అని అంటానే లేచి నిలబడి మీకు సీట్ ఇస్తారు. అలాంటి పవిత్రమైనటువంటి ఈ స్థలంలో పుట్టినాం మనము, ఈ స్థలంలో ఉన్నామని మీరంతా గర్వించడని ఈ సందర్భంగా మీకు అందరికి కూడా మనవి చేసుకుంటున్నాం. భావి తరాల వారు మీరంతా కూడా ఇంతవరకు ప్రపంచంలో జరిగిన విషయాలన్నీ మీరు అవగాహన చేసుకోవాలి. మన భారతదేశ చరిత్రను కూడా అవగాహన చేసుకోవాలి. మన భారతదేశంలో ఉన్నటువంటి చరిత్ర, భారతదేశానికి ఉన్నటువంటి గౌరవాన్ని ఇనుముడింపజేయాలి మీరు. ఎస్, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు బాను అండ్ శ్వేత టీమ్, 4th ఫైనల్ ఇయర్ ఈజీ.
యాక్టివిటీస్ చేసిన పార్టిసిపెంట్స్ కి సర్టిఫికేట్ అందజేయాల్సిందిగా నేను కోరుతున్నాను. స్వతంత్ర టీవీ హైదరాబాద్ అండ్ ఎస్విపి సెట్ కాలేజ్ పుత్తూరు వాళ్ళు సంయుక్తంగా చేసినటువంటి ఈ స్వతంత్ర స్ఫూర్తి అనే ప్రోగ్రామ్ ని చాలా విజయవంతంగా పూర్తి చేశాము. ఇప్పుడు టైం ఫర్ వర్డ్ ఆఫ్ థ్యాంక్స్. సో ఐ కాల్ రఘునందన్ గారు, మా స్వతంత్ర టీం మెంబర్. స్వతంత్ర స్ఫూర్తిని నింపడానికి ఇటు స్వతంత్ర టీవీ అండ్ శ్రీ వెంకటేశ పెరుమాల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. సో యువతలో స్వతంత్ర స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతో చాలా చక్కగా ఏర్పాటు చేసిన కార్యక్రమం. సో ఈ కార్యక్రమంలో ఎంతో మంది సహకారం ఉండడం బట్టే మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ముఖ్యంగా మనకు అతిథులుగా వచ్చిన పెద్దలందరికీ కూడా ఓట్ ఆఫ్ థ్యాంక్స్లో భాగంగా వారికి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాం. సో శ్రీ పోకల అశోక్ కుమార్ గారు టీటీడీ బోర్డు మెంబర్, తర్వాత రామ్ గణేష్ గారు డీన్ మనతో పాటు ఉన్నారు, వారికి కూడా ధన్యవాదాలు. విశ్వనాథ్ గారు ఉన్నారు, వారికి ధన్యవాదాలు. జిలాన్ గారు ఉన్నారు అండ్ శ్రీహరి గారు ఉన్నారు, ఐఎంఏ జాతీయ మాజీ అధ్యక్షులు, వారికి కూడా ధన్యవాదాలండి. అండ్ మస్తానమ్మ గారు IIIT డీన్, వారు కూడా అందరిలో స్ఫూర్తిని నింపి చాలా చక్కగా వారి స్పీచ్తో అందరినీ యాక్టివేట్ చేశారు, మోటివేట్ చేశారు, వారికి కూడా ధన్యవాదాలు. అండ్ మాకు ఈ ప్రెమిసెస్ని వారు సంయుక్తంగా నిర్వహించుకోవడానికి ఏర్పాటు చేసిన కాలేజ్ పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా వి జనార్దన్ బాబు గారు ప్రిన్సిపల్, వారికి, ఆ తర్వాత శ్రీ బాలాజీ గారు, వీరు మనకు చైర్మన్గా ఉన్నారు ఎస్విపి సెట్కి, వారందరికీ కూడా ధన్యవాదాలు. అండ్ ముఖ్యంగా స్వతంత్ర టీం మేమంతా కూడా హైదరాబాద్ నుంచి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో కష్టపడి ఇక్కడ ఇష్టపడి అరేంజ్ చేశాము. సో సాధక బాధకాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేయాలి అంటూ పెద్దలందరినీ పిలిచాము. మీరందరూ కూడా సహకరించారు, అందరం సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. అండ్ ముఖ్యంగా స్వతంత్ర ఛానల్ MD కృష్ణప్రసాద్ గారికి అండ్ చీఫ్ ఎడిటర్ భావనారాయణ గారికి అండ్ అసిస్టెంట్ ఎడిటర్ విశ్వనాథ్ గారు అండ్ ఇక్కడున్న టీం మెంబర్స్ అందరూ ప్లస్ మా యాంకర్ ప్రతిభ, వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది అని మేము భావిస్తూ ఉన్నాం. మీ అందరిలో కూడా చక్కటి స్ఫూర్తి నిండింది అని. Dignitaries and also the staff and students of SVP set, నేను ప్రతిభ ఆన్ బిహాఫ్ ఆఫ్ స్వతంత్ర టీవీ హైదరాబాద్ ఈ రోజు మనం జరుపుకుంటున్న స్వతంత్ర స్ఫూర్తి అనే ఈ స్పెషల్ ఈవెంట్ కి సాదరంగా వెల్కమ్ చెప్తున్నాను. గుడ్ ఈవినింగ్ వన్స్ అగైన్ టు ఆల్ ద డిగ్నిటరీస్. నేటి యువతలో ఆనాటి పోరాట యోధుల ఉద్యమం స్ఫూర్తిని నింపే విధంగా స్వతంత్ర టీవీ హైదరాబాద్ అండ్ ఆల్సో శ్రీ వెంకటేశ పెరుమాల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సంయుక్తంగా కలిసి ఈ స్వతంత్ర స్ఫూర్తి అనే ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేస్తుంది. మొదటిగా స్పీచ్ ఇవ్వడానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను డాక్టర్ బి రామగణేష్, డీన్ అడ్మిషన్స్ PV సెట్ SVP సెట్. ఈరోజు చిత్తూరు జిల్లాలో ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నా మన SVP సెట్
లో ఈ కార్యక్రమం జరుగుతుంటే చాలా హ్యాపీగా ఉంది. 75th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్. దీని ద్వారా నా సందేహం ఏంటంటే, ఇండిపెండెన్స్ రాకముందు మన భారతదేశం ఎలా ఉంది, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన భారతదేశం ఎలా ఉందనేది మీరు అబ్జర్వ్ చేయాలి. ఈ 75th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో ఈరోజు ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే అమర యోధుల యొక్క త్యాగం. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇండిపెండెన్స్ రాకముందు మనం బానిసలుగా బతికాం. ఆ బానిసత్వం నుంచి విముక్తి పొందాం. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు మన మహాయోధులు ఎంత కష్టపడ్డారో స్వాతంత్రం సంపాదించడానికి మీరు అబ్జర్వ్ చేయాలి. ఆ యోధులు స్వాతంత్రం మాకెందుకు, మా ఫ్యామిలీస్ మాకు ఇంపార్టెంట్ అనుకుని ఉంటే ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చేది కాదు, మనం ఇంత హ్యాపీగా ఉండేది కాదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం అంచులంచులుగా ఎదిగింది. థ్యాంక్ యూ సో మచ్ రామ గణేష్ గారు. ఇండియన్ ఇండిపెండెన్స్ అనేది వీళ్ళలో ఎంత ఇంపార్టెంట్, వీళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి కూడా అది చాలా ఉపయోగపడుతుంది, ఇన్స్పైర్ అయ్యి కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ స్పీచ్. ఐ రిక్వెస్ట్ మిస్టర్ ఎస్ జిలాన్, వైస్ ప్రిన్సిపల్, డిప్లొమా, SVP సెట్. Chief guests today's and my dear all the HODs, faculties, students, good evening to all. So today's celebration of Swatantra Spurti. సో ఈ కార్యక్రమాన్ని మన కాలేజీలో జరుపుకోవడం మనకెంతో ఆనందంగా ఉంది. సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన దేశం స్వతంత్రం రాకముందు ఎలా ఉండింది, ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎలా ఉంది, సో దీన్ని మనం స్వతంత్రం తెచ్చేదానికోసంగా ఎంతమంది ప్రాణ త్యాగాలు చేశారు, వాళ్ళనందరినీ మనం ఈరోజు వాళ్ళ యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకొని, సో ఈ సేవ అనేటువంటిది, ఆ స్ఫూర్తి అనేటువంటిది రావాలి. సో అప్పుడే మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. సో మన దేశంలో ఎంతోమంది మహానుభావులు, ఎన్నో మతాలు, కులాలు ఉన్నా కూడా ఐక్యంగా మన దేశాన్ని ముందుకు నడుపుకుంటూ వెళ్ళగలుగుతున్నాం. అంటే సో ఐక్యత అనేటువంటిది మన దేశంలోనే ఉంది. సో వేరే దేశాలు తీసుకుంటే 1-2 మతాలు మాత్రమే ఉంటాయి, కానీ మన దేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. అయినా కానీ మనం ఐక్యంగా కలిసి మెలిసి సో మనం ముందుకు వెళ్ళగలుగుతున్నామంటే అది మన స్ఫూర్తి. సో అదేవిధంగా మీరు కూడా ఈరోజు ఈ స్ఫూర్తి కార్యక్రమం ద్వారా మీరు ఏదో ఒక మీ మనసులో ఈరోజు నాటుకోవాలి ఆ స్ఫూర్తిని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ది. థ్యాంక్ యూ సో మచ్ జిలాన్ గారు ఫర్ యువర్ మోటివేషనల్ స్పీచ్. Now I invite Shruti and team final year CSE. వాళ్ళు ఇప్పుడు గ్రూప్ డాన్స్ చేయబోతున్నారు. Let's welcome them onto the stage.